గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ KPK. నమస్కారం మాస్టర్ EK. నమస్కారం మాస్టర్ MN. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారం. ఈరోజు వరకు మనం దశమస్కందం పూర్వభాగం భాగవతం రహస్య ప్రకాశం 118వ పద్యం వరకు చదువుకున్నాం. ఈరోజు 119వ పద్యం నుంచి చదువుకుందాం. మహత్తు ఇక్కడ బ్రహ్మాది దేవతలు గర్భస్థుడైన శ్రీహరిని స్తుతించిన తర్వాత దేవకీ వసుదేవులు కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దేవకీ వసుదేవులు కూడా శ్రీహరిని స్తుతిస్తున్నారు. ఆ పద్యాలు: మహత్తు, అహంకారము మొదలైన వేరువేరు సూక్ష్మభూతములతో విరాట్ అను సంకేతనామము గల ఒక శరీరము నీకు అనువైన విశాలమైన నివాసముగా ఏర్పడుచున్నది. సృష్టిలో ఉండవలసిన 16 కళలు 16 వికారములుగా ఆ శరీరములో సంపూర్ణముగా ఒదిగి ఉన్నవి. శరీరమే అవసరము లేని అవ్యక్త ప్రజ్ఞవైన నీవు పరమాత్మ అను పేర జ్ఞానుల చేత భావింపబడుచున్నావు. అట్టి నీవు సృష్టిగా దిగివచ్చుటకు సంకల్పించితివి కనుక నీకు అనువైన శరీరముగా విరాట్టు రూపొందగా నీవు దానిలో ప్రవేశించి ఉన్నావు. అట్లని నీవు దానిలో బంధింపబడి ఉండుట కూడా లేదు. కారణమేమనగా సృష్టికి దానికి మూలమైన విరాట్ అను ప్రజ్ఞా శరీరమునకు కూడా ముందు నుండి నీవున్నావు కనుక సృష్టిలోని పుట్టుట గిట్టుట అనే స్థితిభేదములు నీ కంటుకొనుట ఉండదు. అట్లని నీవు అసలు తెలియబడకుండా దాగి ఉండుట కూడా లేదు. బుద్ధిజీవులైన మానవులు గ్రహించుటకు వీలుగా వారి ఇంద్రియములకు అందుబాటులో ఉన్నావు. కానీ ఇంద్రియముల పట్టులో మాత్రము నీవు చిక్కవు. లోకములన్నీ ఒకదాని వెంట ఒకటి ఒకదానిలో ఒకటి వరుసలుగా పేర్చియున్నప్పుడు నీవు వానిలో కలిసి గుర్తింపబడుచున్నావు, కానీ నిజముగా వానిలో లేవు. ఇక్కడ మాస్టర్ గారి వివరణ: ఇట్టి సృష్టి ప్రక్రియలను సంకేతములను అర్థము చేసుకొనవలెనన్నచో పెద్దలిచ్చిన ఉదాహరణల ద్వారా మాత్రమే సాధ్యపడును. ఇల్లు కట్టకముందు చోటున్నది. ఇల్లు కట్టదలిచిన వాడు కొన్ని కొలతలతో కొంత భాగమును ఎవరి వద్ద నుండియో క్రయము చేసి కొనును. అప్పుడది
ఇల్లు కట్టదగిన చోటుగా రూపొందును. ఆ చోటులో నా ఇల్లు అను తన భావన నిండి ఉండును. మహత్తు అను పదమునకు సమానమైన ఉదాహరణమిది. సృష్టికి ముందు నిరామయమైన ప్రజ్ఞ మాత్రమే ఉన్నది. సృష్టి పుట్టవలెనని సంకల్పము కలిగిన తరువాత ఆ ప్రజ్ఞలో కొంత భాగము రాబోవు సృష్టి ప్రజ్ఞ, ద ఎనర్జీ ఆఫ్ వుడ్ బీ క్రియేషన్గా కొంత వేరుపడి ప్రభావితం అగును. అది ప్రభావితమైన చోటు, చార్జ్డ్ స్పేస్. దాని తరువాత పొరలు పొరలుగా దాని లోపల ఆవరణములు ఏర్పడి సృష్టి ఏర్పడను. నా ఇంటి చోటు అనుకొనబడిన చోటులో ఇల్లు కట్టుకుందుము. ఇల్లు కట్టిన తరువాత ఇంటిలోనూ, ఇంటి గోడలలోనూ, బయట ఆవరణలోనూ చోటు ఉండును. కానీ ఇంటి లోపల కానీ గోడలలో కానీ చోటు బంధింపబడి ఉండలేదు. అట్లే మహత్తు సృష్టి లోపలను, సృష్టి జీవులుగాను వారి వెలుపులను కూడా వ్యాపించి ఉండును. ఇట్లు సర్వవ్యాపకమైన మహత్తు కూడా సృష్టిలోని వికారములలో ఒక భాగమే. ఇంటి స్థలమును కొని ఇంటిని భావన చేసి కట్టించిన యజమానుడు ఈ మొత్తమునకు అధిపతిగా ఉన్నాడు. సువిశాలమైన చోటులో నుండి ఒక మొక్కను తన ఇంటి స్థలముగా భావన చేసి ఇల్లు కట్టించిన వాడతడే. అంత మాత్రమున అతడు ఆ ఇంటిలోని ఏ భాగములోనూ బంధింపబడి ఉండడు. ఇది నా ఇల్లు, ఇది నా స్థలము అని వ్యామోహపడుట సంసారబద్ధుని లక్షణం. అతడి ఈ దేశమును అకస్మాత్తుగా విడిచి వెళ్ళవలసిన అగత్యము కలిగినచో అతడు ఏమి చేయవలెను? వెంటనే ఇంటిని కొనుటకెవ్వరనూ ముందుకు రారు. వివేకవంతుడైనచో అది తాను కాదనియు, అది తనదే కాని అది తనను బంధించరాదనియు దానిని వదిలిపోవును. ఇట్టి ఉదాహరణములే మరి 2 ఉన్నవి. అన్నయ్యూ ఒక్కసారి చెప్పుకున్నచో మనసులో నిలబడుట కష్టం. కనుక సందర్భము వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకొనగలము. 120వ పద్యం. సర్వేశ్వర, సర్వాత్ముడవైన నీలో సృష్టి అంతయు ఇమిడి ఉన్నది. ఈ లోకములను సృష్టించుటకు ప్రకృతి అను మూల పదార్థము ముఖ్య కారణము. అది నీ యందున్నది కనుక నీవు అన్నిటి యందు నిండి ఉన్నావు. నీవు సృష్టిలో బంధింపబడి ఉండుట కానీ, లోపల లేకుండా బయట మాత్రమే ఉండుట కానీ, లోపల నుండి మార్పులు చెందుటకు కానీ నీకు లేవు. వివరణ: చోటులో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు గదులలో చోటు ఉన్నది, గదుల బయట చోటు ఉన్నది, గోడలలో చోటు ఉన్నది. ఇవన్నీ మనకి కనిపించునవే కానీ చోటుకిట్టి బంధములేవియూ లేవు. కనుక చోటు ఇంటిలో దూరి ఉండుట లేదు, అట్లని ఉండకుండుటయూ లేదు. గోడను కట్టవచ్చును, పగలగొట్టవచ్చును కానీ గోడ ఉన్న చోటుకు ఇటువంటి మార్పులుండవు. 121వ పద్యం వివరణ. ఆత్మ నేను అను ప్రజ్ఞ నుండియే శరీరము పుట్టును. శరీరము పుట్టిన తరువాత అది తనకన్నా వేరు అని భావించినవాడు తెలివి తక్కువవాడు. ఈశ్వర, అట్లే నీవు లేకుండా వేరుగా సృష్టి ఏమున్నది? ఇక్కడ మాస్టర్ గారి వివరణ. సాలెపురుగు తనలో నుండి తీసిన లాలాజలము వంటి ద్రవ పదార్థమును దారముగా రూపొందించి పెద్ద సాలెగూడి నిర్మించుకొని దానిలో తాను నివసించును. అట్లే నత్తపురుగు తనలో నుండి తీసిన ద్రవముతో నత్తగుళ్ళ రూపొందించి దానిలో తాను జీవించును. ఈ నత్తగుళ్ళ నత్తపురుగు కన్నా వేరుగా కనిపించినను అది పురుగు కన్నా వేరు కాదు. ఇంతకన్నా సమగ్రమైన ఉదాహరణ మరొకటి చెప్పుకొనవచ్చును. ప్రజాస్వామ్య ప్రభుత్వములో నిజమైన ఈశ్వర శక్తి ప్రజలలో ఉన్నది. ప్రజలచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు రాజ్యాంగమును రూపొందించి దానికి బద్దులై ప్రవర్తించవలెను. అవసరమైనప్పుడు రాజ్యాంగమును మార్చగల శక్తి కూడా వారికి అందే ఉన్నది. ప్రజలందరూ ప్రభుత్వములోని భాగములే. ప్రభుత్వమును మార్చగల శక్తి వారి యందున్నది. కానీ రాజ్యాంగము విధించిన నిబంధనలను ప్రజలందరూ పాటించి తీరవలెను. ప్రజలందరిలోనూ గల ఇట్టి శాసనశక్తిని మనము గుర్తింపగలిగినచో ఈ ప్రజలందరిలోనూ గల సమాహార శక్తియే విష్ణువు. 122, 123 పద్యాలు. ఈ సృష్టి నిర్వహించుటలో నీకేమీ కోరిక లేదు. సృష్టించవలెనను రజోగుణము కానీ, నిలబెట్టవలెనను సత్వగుణము కానీ, అంతము చేయవలెనను తమోగుణము కానీ నీ యందు లేవు. నీ యందు ఏ అధికారములు లేవు. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు.
నీరు చల్లబడినచో మంచుగడ్డ అగును, వేడెక్కినచో ఆవిరి అగును. స్థితిభేదమే తప్ప ఈ మూడింటిలోనూ ఉన్న ద్రవ్యం ఒక్కటే. నీటి కణములు మూలద్రవ్యము కాగా, నీరు, మంచుగడ్డ, నీటి ఆవిరి అను స్థితిభేదములు జలద్రవ్యము యొక్క వికారములు అనబడను. ఒక సృష్టి చేయవలెనను బ్రహ్మదేవుని సంకల్పము మూలద్రవ్యము కాగా, ఈ సృష్టి అంతయు దాని వికారము. అట్టి వికారములు 16 ఉండునని పెద్దలు చెప్పుదురు. దానిని గురించి మరి ఒక చోట చెప్పుకొనగలము. ఇక్కడ పద్యం వివరణ. దేవదేవ, కోరిక కానీ గుణములు కానీ వికారములు కానీ లేకున్నను నీ వలననే ఈ లోకములన్నీ పుట్టుచు జీవించుచు అంతరించుచున్నవని కొందరు చెప్పుదురు. అది అసత్యము కాదు. నీవు బ్రహ్మతత్వముగా ఉండయు మాయాశక్తికి అధిపతిగా ఉన్నావు. మాయాశక్తికి అనుచరులైన గుణములు నీకు కూడా సేవకులే కదా. సేవకుల శౌర్యపరాక్రమముల వలన వారి రాజుకు కీర్తి ప్రతిష్టలు రావచ్చును. అట్లే నీ సేవకులైన గుణములు చేయు పనులు నీ పనులుగా కనిపించును. నీవు మాయాశక్తిని స్వీకరించినప్పుడు ఎర్రని, తెల్లని, నల్లని రూపములు ధరించి ఈ లోకములను పుట్టించి నడిపి అంతము చేయుదు. అటువంటి నీవు నేడు దైత్యులను సంహరించుటకు, భూమిని రక్షించుటకు పుట్టితివి. 124వ పద్యం. ఆనాడు అశరీరవాణి మాటలు విన్న నాటి నుండి కంసుడు స్థిరము తప్పి ఉన్నాడు. ప్రాణభయము లోపల మండించుచుండగా చికాకు పడుచు చిందులు త్రొక్కుచున్నాడు. పరమ క్రూరుడై నీ అన్నలందరినీ పొట్టన పెట్టుకున్నాడు. నీవు గర్భస్థుడవైనావని తెలిసిన నాటి నుండి ఆ దురాత్మనకు కంటి మీద కునుకులేదు. ఇప్పుడు నీవు పుట్టినావను కబురు కారాగార భటులు చెప్పక మానరు. అతడు వెంటనే నిన్ను సంహరించుటకు ఉద్రేకముతో వచ్చిపడను. పసివాడవని అతడేమాత్రము సంకోచింపడు. దేవకీదేవి స్వామిని స్తుతించుట. వసుదేవుడిట్లు స్తుతించుచుండగా దేవకీదేవి ఆ బాలుని వంక చూచెను. అతడు మహాపురుష లక్షణములు గలవాడు. నేర్పరితనమంతయు అతనిలోనే ఉన్నది. సుకుమారుడైన ఆ కుమారుని చూచిన ఆ దేవకీదేవికి కంసుడు గుర్తుకు వచ్చెను. అతడి బాలుని ఏమి చేయును అని ఆమె భయపడిపోయాను. అయినను ఆమె ముఖముపై చిరునవ్వు చెదరలేదు. ఆమె స్వామిని ఇట్లు స్తుతించెను. శ్రీహరి, నీ తత్వం ఇట్లుండునని ఎవ్వరునూ చెప్పలేరు. దేనిని చూచినను దానికి మొదటి కారణముగా నీవున్నావు. దేని యందైనను నీ తేజము నుండి ప్రకాశించుచుండును. నీ తత్వము 3 గుణములకు అతీతమైనది కనుక ఎప్పుడునూ మార్పు చెందదు. నీ తత్వము నుండి సృష్టి పుట్టినప్పుడు ఆ సృష్టిలో ఎన్నో విశేషములుండును. అట్టి విశేషములేవియూ లేని మూలతత్వము నీవు సకల క్రియాస్వరూపుడువు. క్రియాస్వరూపమే నీ రూపమని వేదములు నీ రూపమును వర్ణించును. మానవులలో నేను అను ప్రజ్ఞకు పైగా జ్యోతివే వెలుగుచుందువు. దేవా, ఇప్పుడు బ్రహ్మదేవుని ఆయుర్దాయములో 2వ సగము నడుచుచున్నది. ఈ ఆయువంతయు పూర్తయిన తరువాత ఈ లోకములన్నీ నశించును. భూమి నుండి ఆకాశము వరకు గల 5 మహాభూతములు సూక్ష్మభూతములో లీనమగును. ఆ సూక్ష్మభూతము ప్రకృతిలో ప్రవేశించును. ప్రకృతి వ్యక్తము నుండి విరాట్ పురుషునిలో లీనమగును. ఆ వ్యక్త ప్రజ్ఞ కూడా తన జనస్థానములో లీనమై లీనమైన తరువాత నీ ఒక్కడువు మాత్రము మిగిలి ఉందువు. అట్లు శేషించి అనగా మిగిలి ఉన్న నిన్ను శేషుడు అను పేర జ్ఞానులు వ్యవహరింతురు. 127వ పద్యం. నీవు శుద్ధ జ్ఞాన స్వరూపుడువైనను ఈ సృష్టిని నిర్వహించు అవిద్య అనబడు మాయకు నీవు దగ్గర చుట్టముగా ఉండి ఆమె ద్వారా ఈ విశ్వమునంతటినీ త్రిప్పుచున్నావు. అది నీకొక లీల. ఈ అనంతమైన శాశ్వత కాలము నీవు ధరించిన మాయావేషమని పెద్దలందరూ. నీవు సకల శుభములు కుప్పపోసినట్లున్న శుభ మంగళమూర్తివి. ఈ విశ్వమునకు ఈశ్వరుడివైన నీ యందు భక్తి కలిగి ఇష్టపడి నిన్ను ఆరాధించు వారికి లక్ష్మీ కటాక్షము శాశ్వతముగా ఉండును. అట్టివాడు మృత్యువును కూడా జయింపగలుగును. నిర్భయుడవై నిరంతరము సుఖముగా ఉండగలుగును. ఇక్కడ మాస్టర్ గారి వివరణ. భాగవతములో చెప్పబడు అతి ముఖ్య సూత్రములలో మృత్యుంజయత్వం ఒకటి. మృత్యు అనగా శరీరము పడిపోవుట కాదు. మృత్యువును జయించుట అనగా ఒక్క శరీరమునే అంటిపెట్టుకుని శాశ్వతముగా జీవించుట కాదు. శరీరము వదులుచుండగా ప్రజ్ఞ కూడా నశించిపోవుట మృత్యువు అనబడును. నేను అను ప్రజ్ఞ మెలకువగా ఉండి చినిగిన బట్టలు వదిలినట్లు
శరీరములు విడిచిపెట్టుట మృత్యుంజయత్వం ఒకరు. అట్టివాడు ఈశ్వర ప్రజ్ఞలో నిలబడి ఉండి ప్రజ్ఞాస్వరూపుడై జీవించును. అవసరమైనప్పుడు శరీరమును లీలగా ధరించి క్రీడగా జీవించి అవలీలగా శరీరమును వదిలిపెట్టను. భాగవతములో మరలా మరలా స్మరించుకొనవలసిన విషయములలో ఇది ఒకటి. తెలిసిన దానినే మరలా మరలా తెలుసుకొనుట వలన బుద్ధి స్థిరముగా నిలబడుటకు అవకాశం ఉండను. 128వ పద్యం. దేవదేవ, ఎంతో కాలం నుండి యోగ సాధన చేయుచున్న యోగీశ్వరులెందరో ఉన్నారు. ఎక్కడనో అడవులలో ఏకాంతముగా యోగ సాధన చేయుచు వారు నిన్ను దర్శించుచున్నారు. నిన్ను దర్శించినామని చెప్పుటయే గాని వారు దర్శించినది ఇటువంటి నీ రూపము కాదు. ఇప్పుడు నీవు నాకు అనుగ్రహించిన అద్భుత వైభవోపేతమైన ఈ రూపమును మాత్రము వారెన్నడూ చూడలేదు. దివ్య తేజోమయమైన నీ ఈ రూపమును ఈ కన్నులతో చూచుట చాలా కష్టముగా ఉన్నది. కనుక ఈ రూపమును తొలగించి సామాన్య శిశువుగా నన్ను అనుగ్రహింపుము. ప్రళయకాలములో ఈ లోకములన్నీయూ నీ కడుపులో దాగి ఉండను. అంత పెద్ద కడుపు గల మహానుభావుడవు నీవు నా గర్భస్థుడివై జన్మించట మహానాటకమే కదా. తండ్రి, కలువరేకుల వంటి నీ కన్నులను ఎంత చూచినను తనవి తీరకున్నది. నీవు నా కడుపును పుట్టి తనను చంపుదవని కంసుడు భయపడుచున్నాడు. ఆ భయముతోనే వాడు మమ్ము చిరకాలము కారాగృహములో బంధించి బాధించను. నేను నోచిన నోములన్నీ ఫలించి నీవు నా కడుపున జన్మించితివి. కానీ ఆ కంసుడు ఏమి చేయనోయని మేము భయముతో గడగడలాడుచున్నాము. పాపాత్ముడైన ఆ కంసుని అదుపులో ఉంచి మమ్ము రక్షింపము. శ్రీకృష్ణుని జన్మ విచిత్రం. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. శ్రీహరి కృష్ణుడిగా జన్మించినప్పుడు ఒక చిత్రమైన అంశము వర్ణించబడినది. దేవకి ప్రసవించిన వెంటనే వారికి దర్శనమిచ్చినవాడు పసిబాలుడు కాదు. చతుర్భుజ శంఖ చక్రములు ధరించి దేదీప్యమానమైన మూర్తి వారికి దర్శనమిచ్చను. పోని ఆ దర్శనమైనను ఆజానుబాహుడైన యువకుని రూపములో ఉన్న విష్ణువు కాదు, బాలుని వయస్సులో ఉన్న శ్రీహరి అయి వారికి దర్శనమిచ్చను. అనగా ఒక బాలుడే చతుర్భుజములు శంఖచక్రములు ధరించి ప్రత్యక్షమైనట్లు ఆ రూపము దర్శనమిచ్చను. దేవకీ వసుదేవులు స్తోత్రము చేసిన తరువాత వారితో కొంతసేపు ముచ్చటించి ఆ తరువాత శిశురూపము ధరించను. సరిగ్గా ఇటువంటి వర్ణనమే అదితికి వామనమూర్తి జన్మించినప్పుడు చెప్పబడినది. అక్కడ కూడా బాలుడు పుట్టిన వెంటనే శిశువుగా కనిపించలేదు. శంఖచక్రధారి అయిన దివ్యమూర్తిగానే దర్శనమిచ్చను. తల్లిదండ్రులు స్తోత్రములు స్వీకరించిన తరువాత శిశువుగా మారెను. ఇందులో ఒక అంతరార్థం ఉన్నది. కృష్ణావతారములో అతడు మానవాతీతమైన లీలలను ప్రదర్శించవలసి ఉన్నది. అతని శరీరము ఎన్నో దివ్య మహిమలకు లీలలకు అవకాశమియ్యవలసి ఉన్నది. నేరుగా తల్లి కడుపు నుండి ప్రసవింపబడినచో ఆ శరీరమునకు కొన్ని భౌతికమైన బంధములుండుటకు అవకాశం ఉన్నది. దివ్యస్వరూపముతో అవతరించి బాలునిగా మారినచో ఆ శరీరమునకు భౌతిక ధర్మముల బంధములు తక్కువగా ఉండును. వామనావతారంలో కూడా లోకాతీతమైన మహిమలను స్వామి చూపించవలసి ఉన్నది. కనుక భౌతిక ధర్మముల బంధములు లేని దివ్యమైన జన్మమే అక్కడ కూడా జరిగెను. ఇప్పుడు సమయం 15 నిమిషాలు దాటింది. ఈరోజుకి ఇక్కడికి మనం ముగిద్దాం. మనం దశమస్కందం పూర్వభాగంలో 130వ పద్యం వివరణ వరకు చదువుకోవడం జరిగింది. స్వస్తి.